మీరు అనేక మంది ముఖ్యమంత్రులను అబ్జర్వ్ చేసుంటారు లాస్ట్ 30 ఇయర్స్‌గా. రిలేటివ్‌గా తెలుగు ముఖ్యమంత్రుల్లో కాస్తంత రేషనల్‌గా ఉండే ముఖ్యమంత్రులు ఎవరనిపిచ్చారు? కొద్ది కా మరీ ఎక్కువ మూఢంగా ఉన్న ముఖ్యమంత్రులు ఎవరనిపిచ్చారు మీకు? కొంతో కొంత అంటే ఐ నో ఎవ్రీబడీ హాస్ టు క్యాటర్ టు ద ఆహ్, పాపులేషన్. వాళ్ళు కొంత ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ చేయాలి. కానీ ఎంతో కొంత వీళ్ళకి కొంచెం సైంటిఫిక్ టెంపర్‌మెంట్ ఉంది. దే రెస్పెక్ట్ సైన్స్ అని అనిపించిన వాళ్ళెవరు? కా వీ వీళ్ళసలు వీళ్ళకి పట్టదు. మరీ మూఢంగా ఉంటారు అనిపించిన ముఖ్యమంత్రులెవరు? అంటే నేను ఊహ తెలిసినప్పటి నుండి చూసిన ముఖ్యమంత్రులు, మా నాన్నగారు నాతో పేపర్ రెగ్యులర్ గా చదివిచ్చేవాళ్ళు, నాతో చదివేవారు. ఆయనతో కూర్చుని మేము 3 పేపర్లు తెప్పించుకునే వాళ్ళం ఇంటికి. కొన్నిసార్లు 4, కొన్నిసార్లు 2. సో నాకు తెలిసిన పేర్లు జలగం వెంగళరావుతో మొదలవుతాయి. హ్మ్. అప్పటి నుండి అంజయ్య కానీ, అంజయ్ గారి తర్వాత సిరీస్ ఆఫ్ పీపుల్ వచ్చారు. అప్పటి నుండి కేసీఆర్ వరకు, ఇప్పుడు రేవంత్ రెడ్డి. సో ద స్కోప్ ఆఫ్ దోస్ హూ యు ఆర్ ఆస్కింగ్ మీ టు లుక్ ఎట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గూడా. ఆంధ్రప్రదేశ్‌కి అంటే జగన్మోహన్. ఆంధ్రప్రదేశ్ కూడా అయితే చంద్రబాబు, తెలుగు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులందరూ. తెలుగు గారు ముఖ్యమంత్రులందరూ. పక్కన. హ్మ్. నేను అనుకోవటం, మూఢత్వాన్ని బాగా ప్రమోట్ చేసింది ఎన్టీ రామారావుతో మొదలైంది. పర్సనల్ గా ఆచరించినా కూడా తన ఆహార్యాన్ని మార్చుకోవటం, చెవికి పోగు పెట్టుకోవటం, ఈ తలపాగా కట్టుకోవటం, దాంట్లో నిమ్మకాయ పెట్టుకోవటం, ఆ ఈ శవ పూజలను అందరూ అనే స్టేజ్ దాకా వెళ్ళింది. అది నిజమో కాదో తెలియకుండానే. ఇది ప్రొపగండా అనుకుంటా. అది లేటర్ ఇట్ వాస్ డిస్ప్రూవ్డ్. ఇట్ వాస్. ప్రాబబ్లీ. హ్మ్. కానీ ఆ అవకాశం ఇచ్చిన బిహేవియర్, ఆ ఆయన ప్రవర్తన, ఆయన మాటలు అంటే ఆయన ఆహార్యము అది వ్యక్తిగతం అనుకుంటే, ఆయన విధానాల్లో కూడా అది కనిపించిందా మీకు? అంటే ఎలా ఎలా వ్యక్తిగతం అండి. ఓకే. ముఖ్యమంత్రి, నేను వివేకానందుడు లాంటి వాడిని అంటము, దేశాన్ని సన్యాసినే పాలిస్తాడు అని వేషం మార్చుకోవటం. ఐ అప్రిషియేట్ ఎన్టీ రామారావు ఇన్ మోర్ వేస్ దాన్ మెనీ అదర్స్, ఓకే. బట్ నాట్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. అవును. చేశారు మీరు. అవును. నేను కాలేజ్ స్టూడెంట్ గా ఆయన ఇంటర్వ్యూ చేశాను, ఈ ప్రశ్నలు వేశాను. హ్మ్. నువ్వు సెక్యులర్ అనుకుంటూ ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని నేను అడిగింది. హ్మ్. నువ్వు కాషాయం ఎందుకు అనేది నీ ఇష్టం, నాకేంటి సంబంధం. హ్మ్. కానీ సెక్యులర్ అని ఎందుకంటే హ్మ్. దెర్ ఇస్ అ డిఫరెన్స్, దెర్ ఇస్ అ న్యూయాన్స్ ఇన్ ద క్వశ్చన్. ఓకే. సెక్రటేరియట్ ఆయనకు ముందు ఎవరు కూడా సెక్రటేరియట్ ని డిస్ట్రాయ్ చేయలేదు, వాస్తు కారణం అనో, నంబర్ 9 అనో. హ్మ్. సో హీ ఈస్ ప్రాబబ్లీ ద ఫస్ట్ వన్ టు ఓకే. గివ్ కరేజ్ టు ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే. వీళ్ళందరిలో తక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా భవనం వెంకట్రామన్ గారు, ఆయన పుట్టింది భవనం వెంకట్రామరెడ్డిగా. ఆయన రేషనలిస్ట్. తెగి తన పేరుని గూడా అందుకనే మార్చుకున్నారు. అదే కులాన్ని సూచించే పేరు తీసుకున్నారు. అండ్ వారి ఆ, పిల్లల పెళ్ళిళ్ళు గూడా అలాగే చేసినట్టున్నారు వారు. యాహ్! సో. మ్మ్. హ్మ్. ఆ, మొదటి విషయం అయితే నాకు తెలుసు, ఎందుకంటే ఆయన హ్యూమనిస్ట్ స్టడీ క్యాంపులకు వెళ్ళటం, హ్మ్. వాటిల్లో పార్టిసిపేట్ చేయటం, అదంతా చేశారు. యాహ్! ఆ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాను కదా. హ్మ్. ఆయన అన్ని మతాలని పిలిచి పూజలు చేయించాడు, హ్మ్. ప్రార్థనలు చేయించాడు, డాక్టర్ చదివి. హ్మ్. ఆ తులసిరెడ్డి లాంటి వాళ్ళని పంపించాడు టీవీ ఛానల్స్ కి, డిస్కషన్స్ కి. ఆయన డాక్టరే. ఆ ఏది, మంత్రాలు చదివితే వానలు పడతాయని. తులసిరెడ్డి గారు నా పక్కన కూర్చుని మహా టీవీలో డిస్కషన్ లో ఇక ఆర్గ్యుమెంట్ నెగ్గలేక, ఈ సంగతి ఏమో నాకు తెలీదు, నేనైతే 10th ఫస్ట్ క్లాస్ స్టేట్ ర్యాంకర్ని అన్నా. అయితే నా సంగతి చెప్తా ఇను, యూనివర్సిటీ టాపర్ని నేను అని నోరు మూయించా. అంటే వాళ్ళు ఆ, ఫస్ట్ ర్యాంకర్సే అందరూ డాక్టర్లే. కానీ ఏం జేస్తున్నారు ఇప్పుడు అది? హ్మ్. కాదు, నేను 10th ఫస్ట్ ర్యాంకర్ని అని చెప్పుకున్నాడు సిగ్గు లేకుండా. హ్మ్. స్కూల్లో చెప్పింది అర్థం కాకనే కదా మంత్రాలకు వానలు పడతాయి అని చెప్పింది.
వాటర్ సైకిల్ నేర్చుకోవాలా 6th క్లాసులో. అసలు ఆ ర్యాంక్ ఎట్టా వచ్చిందో చూడాలన్నమాట మనం. ల్యాబ్ కోట్ తీసేసాం మేము, అంటే చదువు కోసం చదువుతాం కానీ బయట మాత్రం ఫాలో అవ్వం. కరెక్ట్, ల్యాబ్ కోట్ కథ ఇదంతా. సో తర్వాత నేను అనుకోవటం ఒకప్పుడు, Hmm. నాట్ నౌ, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఏదో ఒక స్కీమ్ అండి, ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేయటానికి. Hmm. పాపులర్ స్కీమ్. టీచర్లందరూ కోపం వచ్చింది, వాళ్ళందరితో పని చేయిస్తున్నాడు ఈయన. Hmm. దాంట్లో మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా కొన్ని పాఠాలు ఉండేవి. Hmm. ఎట్ దిస్ మూమెంట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికాల్ ద నేమ్ Okay. ఆఫ్ దట్. జన్మభూమి ప్రోగ్రామ్. ఓకే, ఆ ప్రోగ్రామ్ లో భాగంగా ఇది మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చేయటం అనేది ఒక భాగమా? ఎస్, దట్ ఈస్ కరేజియస్. అబ్సల్యూట్లీ. ముఖ్యమంత్రి కాకపోయినా కుముద్బేన్ జోషి గారు దేవదాసీలని రెస్క్యూ చేసుకుంటే గవర్నర్ బంగ్లాలో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు. దేవదాసీలంటే ఫోర్స్ఫుల్ గా ఫస్ట్ బార్న్ చైల్డ్ ఆఫ్ మెనీ దళిత్ ఫ్యామిలీస్, గర్ల్ చైల్డ్. ఆమెని గుడిలో దేవుడికి పెళ్లి చేసి ఊళ్ళో ఆసాములకి ఆస్తి చేయటం, చిన్న పిల్లలు లైంగికంగా వాడుకోవటానికి. అటువంటి దేవదాసి వ్యవస్థకి వ్యతిరేకంగా గోరా గారి కుమారుడు లవణం గారు, ఆయన లైఫ్ పార్ట్నర్ హేమలత గారు, జాషువా గారి కూతురు, వీళ్ళు దేవదాసీలకి వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొచ్చింది కుముద్బేన్ జోషి ఇంట్లో గవర్నర్ బంగ్లాలో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు. అప్పుడు వ్యభిచారుల కొంపగా మార్చారు అని అటాక్ చేశారు పాలిటీషియన్స్. లుక్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద పీపుల్ ఇన్ పాలిటిక్స్. ఒక టెరబుల్ సోషల్ ప్రాక్టీస్ యొక్క విక్టిమ్స్ ని ఆదుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు వచ్చిన అపవాదం. హ్యావింగ్ సెడ్ దట్, కుముద్బేన్ జోషి అంతకంటే ఘోరంగా ఉండే గవర్నర్లు మీకు తక్కువ కనిపిస్తారు దేశం చరిత్ర. బట్ ఇన్ దిస్ మ్యాటర్ షీ వాజ్ బ్రిలియంట్. ఇంకా ముందుకు వెళ్తే చంద్రబాబు గారి తర్వాత రాజశేఖర్ రెడ్డి, ఆయన తర్వాత కేసీఆర్. రాజశేఖర్ రెడ్డి దేవుడి రాజ్యాన్ని తీసుకొస్తా అని చెప్పేశాడు. దట్ ఈస్ హారిబుల్. అంటే వర్షాలు కూడా దేవుడు మాకు మా సైడ్ ఉన్నారు కాబట్టి మాకు మేముంటే పడతాయి అన్నట్లుగానే ఉండేవారు. అంతేకాదు, చంద్రబాబు ఉన్నప్పుడు వానలు పడలేదు, చంద్రబాబు వస్తే మళ్ళీ వానలు కురవవు అని పార్టీ వాళ్ళతో అనిపించారు. అప్పుడు యాక్ట్రెస్ రోజా తెలుగుదేశం సైడ్ ఉండేది. ఆవిడకి ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేయించారు. అంటే మూఢనమ్మకాలని వాడుకున్నారు. కులతత్వాన్ని బాగా పెంచింది రాజశేఖర్ రెడ్డిని. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ అయితే ఈజ్ అ బిగ్ డిజాస్టర్ ఫర్ సైంటిఫిక్ టెంపర్. ఇప్పుడు అన్ని తనకే తెలుసు అనుకోవటం వేరు, తెలిసిన వాళ్ళతో ఏమీ చేయనీయకపోవటం వేరు. ఇప్పుడు ఈ డ్యామ్ సేఫ్టీ ప్రాబ్లమ్స్ రావటానికి ఆయనే చీఫ్ ఇంజనీర్ కదా. విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఒకటైతే, ఈ యాగాలు వీటి ద్వారా రాజకీయ అధికారం పొందడం. ఇప్పుడు ఆయన ప్రైవేట్ గా ఏదైనా చేసుకోవచ్చు, వడ్డీలకి డబ్బులు తిప్పుకునే వాళ్ళనంతా కూడా రాజగురువులు చేసుకోవటం, వాళ్ళ కాళ్ళ మీద పడటం, సాష్టాంగ నమస్కారాలు చేయటం, పొర్లుదండాలు పెట్టడం. ప్రభుత్వం తరపున లార్జ్ అమౌంట్స్ ఆఫ్ జ్యువెలరీ, వజ్ర వైఢూర్యాలు యాదగిరిగుట్ట దేవుడికి సమర్పించుకోవటం. కోర్టులో కేసు నడుస్తుంది, అది ఏమైందో నాకు ఇప్పుడు అప్డేట్ లేదు. జడ్జి గారు ఆశ్చర్యపోయారంట. దిస్ హెస్ బీన్ అలౌడ్ ఇన్ అవర్ కంట్రీ అన్నాడంట ఈ మ్యాటర్ మెన్షన్ అయినప్పుడు. బట్ వాట్ ది అవుట్కమ్ ఈజ్ ఐ హ్యావ్ నో క్లూ. మేడారం జాతరలో అండ్ నాట్ ఓన్లీ దే, ఇప్పుడు సికింద్రాబాద్ లో
మనకి పూనకం వచ్చి కొంతమంది హిస్టీరియాతో మాట్లాడుతూ వాళ్ళ ద్వారా ఫ్యూచర్ ఏంటో చెప్పిస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క అండ ఉంటుంది. అది ప్రైవేట్ పార్టీస్ చేసుకోవటం మాత్రమే కాదు, మోర్ ఈజ్ హ్యాపీనింగ్. ప్రభుత్వం యొక్క సహకారం కావాలి, ఎందుకంటే 1,00,000 మంది వస్తుంటే ఆ 1,00,000 మంది సమూహంకి అవసరమైన సెక్యూరిటీ, ఎలక్ట్రిసిటీ, వాటరు, బస్సెస్ అది చేయటం ప్రభుత్వం బాధ్యత. కానీ అండ కూడా ఉండటం దుర్మార్గం. అది మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి ఉగాదికి ఆధునిక సైన్స్తో సంబంధం లేని ఆల్మనాక్, దేన్నైతే పంచాంగం అని భారతదేశంలో అంటామో, ఆ పంచాంగ పఠనం చేయించడం, వచ్చినోడల్లా పిలిచినోడిని మెచ్చుకుని పోవటం. మెచ్చుకుంటారు. అది ఎలా పంచాంగం అయిందో కానీ ఒక్కొక్కరికి పంచాంగం ఒక్కోలా ఉంటుంది. కరెక్ట్. ఈ విషయంలో నేను ఇందాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కరెక్ట్ గా చేశాడేమో అని ఒక హింట్ ఇచ్చిన, తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు మట్టుకు శ్రీనివాస్ గార్గేని కూర్చోబెట్టి ఆయనతో చెప్పించాం. అది మ్యాండేటరీ రిచువల్ అనుకుంటా పార్టీలన్నింటికి ఉగాది రోజు ఇది అన్ని పార్టీలకి. వీళ్ళందరికంటే ఘోరంగా తప్పులు చెప్పింది శ్రీనివాస్ గార్గే. ఓకే. ఆయన ఎప్పుడు తెలుగుదేశం వస్తుందన్నా అది తుస్సుమనేది. మార్చాలేమో వాళ్ళు. సో దెర్ ఇస్ నో క్లీన్ రికార్డ్ ఫర్ ఎనీ ఆఫ్ దెమ్ అండి. కానీ నా దృష్టిలో పొలిటికలీ ఐఎమ్ డీప్లీ అన్కంఫర్టబుల్ విత్ జగన్మోహన్ రెడ్డి. ఆయన పాస్టర్లకి వేతనాలు, అట్లాగే ముల్లాలకి, పూజారులకు ఆల్రెడీ ఇస్తున్నారు, ఇట్లాంటివి చేయటము, స్వరూపానందేంద్రని ప్రోత్సహించటము చూస్తున్నాము. సో హీఈస్ నాట్ అవే ఫ్రమ్ దీస్ థింగ్స్. కానీ వీళ్ళందరికంటే ఆయన ప్రభుత్వంలోనే తక్కువ ఉంది. దిస్ ఈజ్ మై నాన్ స్పెషలిస్ట్ ఎస్టిమేట్. ఓకే. అండ్ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఆయన ఈ తెల్ల దుస్తులు వేసుకుని తిరుగుతారండి బ్రహ్మకుమారి. బ్రహ్మకుమారిలకి హైటెక్ సిటీ దాటాక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళేదా అని చాలా ల్యాండ్ డొనేట్ చేశాడు. సాయిబాబా ఆశ్రమంలో జరిగిన గొడవలప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? అప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉండేది? సాయిబాబా పైన ఇన్వెస్టిగేషన్, సత్యసాయిబాబా పైన ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఎవరు ఆపారు? ఎవరి భార్య ఈ కల్కి భగవాన్ కల్ట్ లో భాగంగా ఉండి అదంతా బయటకు వచ్చినప్పుడు మహా టీవీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు? ఇవన్నీ జర్నలిస్టులు బయట పెట్టాలి, నాకు తెలుసు ఆన్సర్స్. సో వీళ్ళెవరూ కూడా అతీతంగా లేరు, జాగ్రత్తగా కూడా లేరు. జగదీష్ వాసుదేవ్ అనే వాడిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఎంప్లాయీస్ అందరికీ కూడా స్పిరిచువాలిటీలో ట్రైనింగ్ అని వాళ్ళతో గంతులు వేయించారు. ఆయన కూడా డాన్స్ చేశారు. తర్వాత అందరినీ కౌగిలించు వాళ్ళకి శక్తినిచ్చే అమృతానందమయికి జగదీష్ వాసుదేవ్కి అనుకుంటా 400 ఎకరాలు ఇస్తాము అని ప్రపోజ్ చేశారు. అది హేతువాదుల ప్రొటెస్ట్ కారణంగానే వెనక్కి తగ్గారు. అమృతానందమయి ఏమో ఆవిడ కేరళలో లేరు కాబట్టి, మలయాళం రాదు కాబట్టి చెల్లింది. ఇక్కడేమో అమృత యూనివర్సిటీ అని ఏదో పెట్టారు. వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారు అండి, ఎవరు కూడా ఇమ్యూన్ కాదు. ఇప్పుడు మేబీ వీళ్ళందరూ పర్సనల్ గా బిలీఫ్స్ లేకపోయినా ప్రజలు నమ్ముతున్నారు. ప్రజల సపోర్ట్ కావాలంటే మనం వి షుడ్ డాన్స్ అలాంగ్ విత్ ద ట్యూన్ ఆఫ్ ద నేషన్ అని చేస్తున్నారేమో. ఏది చేసినా తప్పే నిజంగా. రెండోది అయితే అనైతికం కూడా. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద డిబేటు
ఆహ్, చాలా క్రిస్టియనైజ్ అవ్వటం అనేది చాలా యాక్టివ్‌గా జరుగుతుంది. అది రాజకీయంగా కూడా బెనిఫిట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అది వాళ్ళకి బాగా బెనిఫిట్ అవుతుంది అనేది పెద్ద డిబేట్ కూడా ఉంది. అంటే చాలా గుడ్ పోర్షన్ ఆఫ్ పాపులేషన్ క్రిస్టియనైజ్ అయ్యారు. అండ్ రిలి మన హ్యూమనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇట్స్ నాట్ గుడ్ అనేది. ఏ ఏ రిలిజియన్ నుంచి ఏ రాజ్యకెళ్ళినా. ఏ రిలీజన్ ని సపోర్ట్ చేయటం అయినా హ్యూమనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి, ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్. అసలు రాజ్యాంగం ఒప్పుకోదు ఈ ఏషాలు వేయటం, దాంట్లో అనుమానం లేదు. అంటే అధికారికంగా రెండోది, అధికారికంగా వాళ్ళ చేయలేదు. అమ్మగారిని వాళ్ళ అమ్మగారిని బైబిల్ పట్టుకుని దింపారుగా ప్రచారం అప్పుడు. హ్మ్. వీళ్ళు భగవద్గీత పట్టుకుని తిరిగితే వాళ్ళు బైబిల్ పట్టుకుని తిరిగారు. రాజ్యాంగం పట్టుకుని తిరిగి ట్రై చేయండి. అప్పుడు స్పెషల్‌గా ఎవరు ఓట్లు వేయరు గదా! అట్‌లీస్ట్ ఏదో ఒక మత గ్రంథం పట్టుకుంటే, ఆ మత గ్రంథం వాళ్ళైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజ్యాంగం ఎవరికీ నచ్చదు గదా! బేసిక్‌గా. ఎందుకంటే రాజ్యాంగం అందరూ సమానం అని జెప్తది. సైంటిఫిక్ టెంపర్‌మెంట్ ఉండాలని జెప్తది. మూఢనమ్మకాలు వద్దని జెప్తది. జెండర్ ఈక్వాలిటీ ఉండాలని జెప్తది. ఇవన్నీ అసలు మన సమాజంలో మన కోర్ బిలీఫ్‌కి అగైనెస్ట్ కదా! కాన్స్టిట్యూషన్ అటాక్స్ అస్. అంటే మనకు నచ్చని గ్రంథం ఏదన్నా ఉందంటే అది కాన్స్టిట్యూషన్. ఎందుకంటే మన నమ్మకాల్ని మనం బలంగా నమ్మకాల్ని వ్యతిరేకిస్తూ రాశారు పుస్తకం. యాహ్! మనం నమ్మే అంటే ఆ నమ్మకాలకి తావు లేకుండా రాశారంటాం ఆ! కరెక్టే. అవును. వ్యతిరేకంగా కంటే కూడా హ్మ్. దేర్ ఇస్ నో స్పేస్ ఫర్ దట్ అందుకనే ఇన్ అవర్ మోడర్న్ డాక్యుమెంట్. అందుకనే ఎవరిని టచ్ చేసినా రాజ్యాంగం మార్చాలండి అంటారు ఫస్ట్. అంటే లైఫ్‌లో ఒక్కసారి కూడా రాజ్యాంగంలో ఒక్క పేజ్ కూడా చదివుండరు. కానీ ఖచ్చితంగా ఏం చెప్తారంటే అందరూ ఈ రాజ్యాంగమే మారాలండి అంటారు. లైఫ్‌లో ఎప్పుడు టచ్ కూడా చేసుండరు. ఒక్క పేజ్ కూడా చదివుండరు. ఆహ్, ఈ అందుకని